జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం కింద కేసు ఫైల్ అవడంతో ఆయన అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ యువతిని లైంగికంగా వేధించాడని తెలిసి తమ మాస్టర్ అలాంటివాడు కాదంటున్నారు. తన జూనియర్ని వేధించడంపై మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి టైంలో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ కేసుపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. 3 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ని అరెస్ట్ చేయడం పట్ల మంచు మనోజ్ స్పందించాడు. జానీ మాస్టర్ తన కెరియర్లో ఉన్నత స్థానాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఆయనపై ఆ స్థాయిలో ఆరోపణలు రావటం చూస్తుంటే గుండె బద్దలవుతుందని మనోజ్ అన్నారు. కానీ తప్పు ఎవరిదనే విషయాన్ని మాత్రం చట్టం చూసుకుంటుందన్నారు. ఒక యువతి ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సామాన్యమైన విషయం కాదని, అది సమాజానికి, బాధితురాలికి ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడకుండా అలా పారిపోవడమేంటని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలన్నారు మంచు మనోజ్. ఒకవేళ తప్పు చేసుంటే మాత్రం ఆ విషయాన్ని అంగీకరించి తీరాల్సిందేనని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఇలాంటి కేసులో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు మనోజ్ అభినందనలు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని మరోసారి స్పష్టమైందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధితురాలికి అండగా నిలబడిన సినీ పెద్దలకు తన మద్దతు తెలియజేశారు మంచు మనోజ్. కూతురు, సోదరి, తల్లి ఇలా ప్రతి మహిళ కోసం పోరాటం చేయాలని, వారికి అన్యాయం జరగకుండా చూద్దామని మనోజ్ కోరారు. ప్రస్తుతం మనోజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.